వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇవాళ మా బాబు బర్త్డే వ్లాగ్ అనమాట. సో చాలా ఫన్గా ఉంటుంది, చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో మొత్తం కూడా వీడియో స్కిప్ కాకుండా చూడండి. టైం మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఇంకే సెలబ్రేషన్స్ అయినా ఈ విధంగా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో చాలా బాగుంటుంది. మీకు కూడా చూడడానికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ను చూసి ఎంజాయ్ అయితే చేయండి. సో మీకు ఒకవేళ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కేక్ కటింగ్ చేసే ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట. చూడండి, చూసి మీ ఆశీస్సులు కూడా మా బాబుకి అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో కేక్ కటింగ్ చేసే టైం అయితే 11:30 అవుతుందండి. సో నెక్స్ట్ డే ఇంకా 12 అయితే నెక్స్ట్ డే అనమాట. సో అట్లా అని త్వరగా కేక్ కటింగ్ అయితే చేపించాను. సో రాగానే వంట ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను. 10 o'clock వచ్చానండి నేను ఇంటికి. సో రాగానే బిర్యానీ అయితే స్టవ్ పైన పెట్టేసి తర్వాత మేమైతే ఇట్లా కేక్ కటింగ్ అయితే చేయించాను. సో పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంటే ఎవ్రీ టైం ఈ బర్త్డేలకి ఇదే టైమింగ్ అవుతుంది అనమాట. ఇంకా ఫెస్టివల్ టైంలో ఇంకా లేట్ అవుతుంటుంది. సో ఆ టైంలో కూడా ఇంకా మా పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్నగా అయితే చేసేసామన్నమాట. సో 11:30 అవుతుందని ఇంకా ఫాస్ట్గా అయితే కేక్ అయితే కటింగ్ చేయించాము. సో అందరం ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము.
మనీకైతే తెలుసు. సో పడే టైంకి అయితే లేచిండనమాట. అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కూర్చున్నాడు, పడకుండా లేచిండనమాట. ఇట్లా ఉంటుంది మా బాబుతోని. సో తర్వాత అంతా చీటింగ్ అన్నా, నువ్వు ఎందుకు కూర్చోలేదు అని చెప్పి కొద్దిసేపు అయితే సతాయించాను మా ఇద్దరు పిల్లలు వాళ్ళ అన్నయ్యని. సో తర్వాత కేక్ అయితే ఇంకా అందరం తినేసామన్నమాట. సో కేక్ అయితే చాలా స్వీట్గా ఉండిందండి. ఆ రోజు అయితే చాలా నచ్చిందనమాట అందరికీ కేకు. సో ఎవ్వరు కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా అందరు తినేసారు అనమాట కేక్ని అయితే. సో తర్వాత మా మామయ్యకి వాళ్ళ అమ్మ నాన్న అంటే అమ్మమ్మ తాతయ్య అవుతారు నాకు. తర్వాత మా హస్బెండ్కి ఏమో నానమ్మ తాతయ్య అవుతారనమాట. ఎవ్రీ టైం ఇట్లా బర్త్డే టైంలో, సెలబ్రేషన్స్ టైంలో కంపల్సరీగా పూజను అయితే చేస్తాము. వాళ్ళ ఆశీస్సులు కూడా మా పిల్లలకి మాకు ఉండాలని చెప్పి. సో పూజ అప్పుడే కంప్లీట్ అయిపోయిందండి. రాగానే పూజ కంప్లీట్ చేశారు మా వారు. సో తర్వాత ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో బిర్యానీ స్టవ్ పైన స్టీమ్ అవుతుందండి. సో ఇంకా 10 మినిట్స్ ఉండింది అప్పటికి. సో బిర్యానీ కుక్ అవ్వగానే ఇంకా అందరికైతే వడ్డిస్తాను. సో బర్త్డే సెలబ్రేషన్స్కి నేను చికెన్ బిర్యానీ అయితే కుక్ చేశానండి. సో 10 o'clock షాప్ నుండి వచ్చి త్వరగా అయితే చేశానమాట. కొంచెం మా వారు హెల్ప్ చేశారు నాకు. సో తర్వాత బిర్యానీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశాను త్వరగా. అండ్ నాకు ఫీవర్ కూడా ఉండిందండి, ఓపిక అస్సలు అవ్వలేదన్నమాట. సో ఇంకా పర్వాలేదు చేస్తాను మా బాబు కోసం అని చెప్పి అయితే నేనైతే చేశానమాట. సో చాలా బాగా కుక్ అయిందండి బిర్యానీ. నీట్గా వచ్చిందనమాట, హెవీ స్పైసెస్ లేకుండా నీట్గా వచ్చిందనమాట. అందరికీ నచ్చే విధంగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అందరూ. సో బిర్యానీ మొత్తం కంప్లీట్గా అయిపోయిందనమాట. సో అట్లా ఉండిందనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా చాలా బాగా వచ్చిందనమాట. సో మీరేం తిన్నారు ఇవాళ? కామెంట్ అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.